హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్. ఈరోజు నేను వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు ఈ కాయలు కనబడాయి. ఇవి ఏంటని వాళ్ళని అడిగితే ఉసిరికాయలని చెప్పారు. ఈ కాయలు చాలా హెల్త్ బెనిఫిట్స్ని కలిగి ఉంటాయి. ఈ కాయల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎనీమియాతో బాధపడేవారు వీటిని తీసుకుంటే రక్తం పడుతుంది. ఇంతేకాకుండా హై కొలెస్ట్రాల్తో బాధపడే వారికి, ఆర్థరైటిస్తో బాధపడే వారికి, కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడే వారికి, డయాబెటీస్తో బాధపడే వారికి ఇది ఒక దివ్యౌషధము. ఇంత హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్న ఈ కాయలు మీకు ఎప్పుడైనా మీ మార్కెట్స్లో కనబడితే తెచ్చుకొని నేను చూపించే విధముగా చేసుకోండి. కాడలతో ఉన్న ఉసిరికాయల్ని కాడల నుంచి వేరు చేసుకొని బాగా కడుక్కోవాలి. కడిగిన ఉసిరికాయల్ని ఒక రోటులో కానీ అమలదస్తాలో కానీ వేసి 2 ముక్కలుగా అయ్యేటట్టు క్రష్ చేసుకోండి. ఇలా క్రష్ చేసిన ఉసిరికాయలన్నింటినీ వాటర్లో వేసి 10 నిమిషములు పక్కన పెట్టండి. ఇలా వాటర్లో వేయటం వల్ల ఉసిరికాయలలో ఉన్న గింజలన్నీ బయటకు వచ్చి మనము వండుకునేటప్పుడు వీటికి ఉన్న చేదు తగ్గుతుంది. ఇలా 10 నిమిషములు నానిన తరువాత వీటిని బాగా కడుక్కొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ను వేడి చేసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ వేడెక్కినాక 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర వేగినాక చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని 2గా కట్ చేసుకున్న మిరపకాయలని వేసి 2 నిమిషముల పాటు వేయించుకోండి. ఈ రెసిపీని నేను అస్సామీస్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కలలో 1 కప్పు నానబెట్టిన పచ్చిశనగలని వేసి 1 నిమిషం పాటు వేయించి మూత పెట్టి 2 నిమిషములు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను వేసి బాగా కలుపుకొని మరలా మూత పెట్టుకొని 2 నిమిషముల వరకు ఉడికించుకోవాలి. ఉసిరికాయలు కాస్త మగ్గినాక పసుపు, మీ టేస్ట్ని బట్టి కారము, ఉప్పును వేసి అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని మరలా మూత పెట్టి లో ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ ఉడికించుకోండి. ఇప్పుడు మూతని తీసి మరలా ఒకసారి కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని కలిగి ఉన్న ఉసిరికాయ ఫ్రై రెడీ అయ్యిందండి. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.